వస్తుందిరా. అక్కడ డిపార్ట్మెంట్ తెలుసు కదా నీకు. 22 మంది 32 మంది చూసిలే మొన్న తినేటప్పుడు. నాన్ వెజ్ పిజ్జా, వెజ్ పిజ్జా, వాల్యూ కాంబో కాంబో ఏంటి ఇది? పిజ్జా ఫీస్ట్ యావరేజ్ యావరేజ్ ఏముంటారా 1+1 ఆఫర్ అంటే స్మెల్ వచ్చింది రా చికెన్. నాకు వచ్చింది, నా చాలా ఉన్నాయి. డోమినోస్ ఫ్లేవర్ ఏంద్రా? సరే ఈడ కొనిస్తలే. అక్క తీసేస్తే తీసుకుంటే నా తీసేసి తీసుకుంటే 50% అదే పెట్టేస్తారు. పెట్టేసి ఇప్పుడు ఏ చూసి ఓల్డ్ ప్యాటర్న్ అంటే చేంజ్ అవుతుంది. కంటిన్యూగా ఒక 4 వర్డ్స్ ఏవో 5 వాడి 50% చేసుకున్నారు. ఇప్పుడు 15% ఏం చేస్తున్నాం తెలుసా? అక్కడ డిపార్ట్మెంట్ అంతా హైదరాబాద్ నారాయణ సార్ గోపినాథ్ సార్ దగ్గర ఇద్దరు సునీల్ సార్ దగ్గర ఉండి ఇద్దరు ఆయన దగ్గర ఉంది ఫెలోషిప్ పౌడర్స్ మొత్తం ఆయన ఇంటర్ప్రిటేషన్ చేస్తే రావట్లేదు. రెగ్యులర్ ఏం చేస్తున్నాను తెలుసా? ఏదో పార్టీ చేసుకుంటా 2000 చెప్పురా. 2000 వేసిండ్రాడు. ఏం కావాలి చెప్పురా. అన్ని తీస్తారా నాకు అర్థం. ఏదో ఒకటి పెడ. అవునవును చూసి పెడతలే నేను. సరే బాయ్ బాయ్. అట్లా మనం ఏం చేసుకున్నా నడుస్తుంది. ఆమెను హోల్డ్ చేసి ఆమె మనం ఎట్లా జీవం అవుతుంది ఆమె ఏమంటే ఆమె కూడా రెండు పాము కొంచెం మనం ఈజీగా రీజనబుల్గా ఆమె అనుకున్న మార్జిన్ మనం చేసి ఇచ్చామంటే మనకి ఇచ్చేస్తుంది. మనం సతాయించిన లేదంటే మనం ఆమె చాలా మంది వాళ్ళ ఆయన నుంచి నేర్చుకున్నాం అంటే ఒక్కరి దగ్గర బయటకు ఉండేది. అంత మంది వచ్చిన సార్ మెక్డానల్డ్స్ అది అమెరికాలో యూకేలో ఉంటుంది. అంటే దాంట్లో ఒక కోకు పెట్టు. ఏ నువ్వు బే ఓ మై గాడ్, I'm the goddess of death. What about you, the beautiful? చీజ్ బర్గర్ కావాలన్నా, చికెన్ బర్గర్ కావాలన్నా, ఏం కావాలా? మ్యాక్ అండ్ చీజ్ పెట్టు. మా బర్గర్ కాదు అది, మ్యాక్ అండ్ చీజ్. చీజ్ బర్గర్ వద్దు, చికెన్ బర్గర్, నార్మల్ బర్గర్. బిగ్ ఎమ్మీ. ఓకే ఓకే అది పెట్టాలి. ఎంత 400 అది, అంత పెట్టాను నేను. చీజ్ బర్గర్ వద్దు మాకు, కావాలంటే అది చికెన్ బర్గర్ పెడుతున్నా ఒకటే. మా మేడం కెమిస్ట్ జాబ్ వచ్చినట్టు రీసెర్చ్ రీసెర్చ్ కావాలంటే జాయిన్ అయినా అట్లా పోస్ట్ పడింది. కండిషన్ ఇచ్చిన కెమిస్ట్రీతో ఇచ్చేసాము. నువ్వు పీజీ కంప్లీట్ చేస్తే మిగతా క్లియర్ చేసుకుంటే. నువ్వు జాగ్రఫీనా ఎకనామిక్సా? నమస్తే తల్లి. జాగ్రఫీనే కదా. నన్నే వచ్చిపోయినావా? లేదు, ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయితో మా అప్పన్నకి ఎందుకు రాలేదని డిగ్రీ కాలేజీలో ఈడ అంబేద్కర్ ఉంది చూడు, ఆ పాపని ఎకనామిక్స్ కానీ అడిగిరంట. వాళ్ళ మీ ఇక్కడ ఉండే వాళ్ళే
ఇదో చెప్తా. నువ్వు చెప్పినావు అకాడమిక్ కన్సల్టెంట్ తీసుకున్నారు. ఆ, ఎవరు తీసుకున్నారు తెలుసా? సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ లేదు. ఆ. సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి తెలుసా? కంప్యూటర్ సైన్స్ మీద చెయ్యాలి. కంప్యూటర్ సైన్స్ మూడుగా సెల్ఫ్ సపోర్టింగ్ కోర్స్ అది అలా ఏం తెలుస్తుంది. జాగ్రత్త ఏమి నేను అనుకున్నా. జాగ్రత్త మనకి సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సు కాదు కదా, మనకి లేవు. కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ స్టడీస్ ఉన్నాయి, 28,000 అంట. మేనేజ్మెంట్ రెండు ఉన్నాయి. ఎంబీఏ క్వాలిఫికేషన్ కానీ బట్ పీహెచ్డీ ఏమైనా ఉండాలంటారు. ఏంటి రెండు ఉన్నాయి కదా, రెండు ఉన్నాయి. మేనేజ్మెంట్ సైడ్ నేను వాళ్ళు 50స్లో అట్లా అవుతాయి అనుకున్నా. 50+లో మేడము, 55+లో సాధించాలి అనుకున్నా. నాకు ఆలోచించుకున్నాను. ఎంత అంటది ఏజ్? 98 98ఆ? 83 83. నాకంటే ఒక 5 years 4-5 years. ఇది 3 అంటారు. మొబైల్ అంటే చూసారా? 12 సర్వీస్ ఆర్ట్ పార్ట్ వచ్చేసింది ఆయనకి. ఆయనకు ఎవరికి? మా మేడం అంటే ఆమె కంటే నేనేం చెప్పాను. ఆయన గవర్నమెంట్ ఎగ్జామ్ ఇప్పుడు స్కూల్కి హై స్కూల్ ప్రమోషన్ వచ్చింది. యాక్చువల్గా ఎలిమెంటరీ స్కూల్కి టీచ్ చేస్తుంది. ప్రమోషన్ కింద హై స్కూల్కి కుండగొండ హై స్కూల్కి వచ్చింది. 3 ఏళ్ళు. 3 ఏళ్ళు. కొంచెం హెల్త్ ఉందా లేదా? వాళ్ళకి వర్కర్స్ వస్తూ ఉంటే వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటే మనం తీసుకున్న కాన్సెప్ట్ అంతా ఏంటంటే యాక్చువల్గా మేము వాళ్ళకి సంబంధం పెడతానే నా తీసేప్పుడు కూడా అంటే అక్కడ మనం డిస్కస్ చేయలేదు. కానీ ఆయన ఎలా చేసిందంటే ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి థర్డ్ సెమిస్టర్ కూడా అందరికీ 99 ప్రాక్టికల్ మొత్తం వేసేది. సెమిస్టర్ ఫస్ట్ అమ్మాయి హైక్ వచ్చేసింది. 4th సెమిస్టర్ మేము ఏం చేశారంటే రెగ్యులర్ కాలేజ్ వెళ్తా ఈ చెంబాయిడు రెగ్యులర్ వస్తుంది ఇవ్వకుండా ఆయన ప్రాక్టికల్ కంటిన్యూ తర్వాత వాళ్ళు నాకు 100 కంప్లీట్ అయిపోయింది. ఆ ఇయర్లోనే నాకు డిపార్ట్మెంట్ ఫస్ట్ వచ్చే ఛాన్స్ వచ్చింది. సో అంత అభిమానం ఉన్నది, రీజన్ అభిమానం. తర్వాత కూడా మనం తీసుకోవాలని కాన్సెప్ట్ తీసుకుంటే ఎవరికి ఉపయోగం అన్నట్టు మనం తీసుకోవాలి. తీసుకోకపోతే తర్వాత అంటే నేను వేరే సార్ దగ్గర జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎప్పుడైన సిచ్యువేషన్లో ఆయనకి ఉన్నప్పుడు అడ్మిషన్స్ పీహెచ్డీ అడ్మిషన్ ఒక్కటి లేదు. ఆ లక్కీగా ఆయన నుంచి లాక్కుంది అంతే. ఇంటెన్షన్గా తీసుకోవాలి. నువ్వు రావచ్చు కాదు కాదు 100%. ఆ అమ్మాయిని తీసుకోవాలని తప్పక తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ 1 year పెద్ద రాపోర్ట్ మెయింటైన్ చేయాలి. ఆమె మెయింటైన్ చేయాలి, నేను మెయింటైన్ చేయాలి. అంటే నేను ఏం చేసిందంటే జాగ్రత్త నేను ఆల్రెడీ గ్రూప్ కోచింగ్ తీసుకున్నట్టే అభ్యర్థింది. కానీ ఏ పడితే అది చెప్తే మనం యాక్సెప్ట్ చేయలేదు. చేసినాము నేను దాన్ని ఏ చేసుకోవాలో చూపిస్తున్నాను. క్లాస్ వేస్ట్ చూపిస్తుంది. అదేంటో మా దగ్గర ఉంది అన్నట్టు అది తప్పుగా పోర్ట్రేట్ కావాలి అనేది ఆయన తెలిసి ప్లస్ బుక్ రెఫరెన్సెస్ హైయర్లో పబ్లిషింగ్ హ్యాండ్ బుక్స్ అన్ని రెఫరెన్సెస్ కాకుండా ఇక్కడ అక్కడ 1 year నాతో మాట్లాడలేదు. తర్వాత ఏమైందంటే కరోనా టైం వచ్చినప్పుడు ఆయనకి కరోనా అటాక్ అయింది, మా నాన్న కరోనా అటాక్ అయింది. ఫోన్ చేసి చాలా కూడా వాడుతున్నారు. కరోనా వచ్చింది నాన్నకి డైలీ తీసుకెళ్ళి కరోనా నాన్న ట్రీట్ చేయాలి. నాకు చిన్న మా చిన్నప్పుడు మనసు లేదు చూడండి ఆయన రికవర్ చేసుకుని ఇంటి ఇంకా మన మీద ఒక ఏదైనా తమ్ముడుగా ట్రీట్ చేసి అప్పటి నుండి రాని కట్టారు. ఎవ్రీ ఇయర్ రాని కట్టారు. ఎవ్రీ ఇయర్ బట్టలు వేస్తారు. అంటే అంత అభిమానం చేస్తున్నారు. ఇప్పుడు
మా నాయన అయినా ఈమె ఈక్వల్గా చూసుకోవాలి. బట్ హెల్పింగ్ చేయడం అంటే ఇట్లా ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఏదన్నా ఒకటి ఉంటే యాక్చువల్గా వైన్ షాప్ లైసెన్స్ వేస్తే దాంట్లో నేను క్యాష్ అంటే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ కింద పెట్టుకోవాలనే అంతే షేర్ కింద కింద అట్లా ఇప్పుడు నేను నాకు ఇన్కేస్ డిపార్ట్మెంట్ వస్తే కూడా ఆయన బిల్లింగ్ లేదన్నమాట. రాదు మా వాడు ఉన్నాడు అలా ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ బిల్లింగ్ చేసిన క్యాండిడేట్ ఉన్నాడు, వాడే ఆ ప్లేస్కి సూటబుల్, వాడే రావాలి. నువ్వు వద్దు, నువ్వు వస్తే డిపార్ట్మెంట్లో ఒక కాంపిటీషన్స్ ఫేస్ చేస్తావు, వద్దు ముందు ముందు పుష్ చేస్తున్నాను. బొమ్మట అది నాకు రోడ్ సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి అని చెప్పేసి మేము హోల్లో ఉండి ఇప్పుడు తీసుకెళ్ళి డిపార్ట్మెంట్కి అయితే రావద్దు, ఇంటికి వచ్చి వచ్చేస్తాం అన్నట్టే ఉంది. నాతో పాటు ఈక్వల్గా నువ్వు స్టాండింగ్ మెయింటైన్ చేయగలవు. చేయకూడదు. అంతవరకు నా సపోర్ట్ అయితే నువ్వు తీసుకుంటావు. నా సపోర్ట్ పైనే డిపెండ్ అవుతుంది నా దగ్గర ఉన్నంతవరకు. కానీ వాళ్ళ ఆయన బాగా సొసైటీలో అన్నీ తెలుసు అనుకునే ఫీలింగ్ నుండి ఏదైనా తిరిగి గుండె చేసే క్యాపబిలిటీ ఉంది. అవుతుందని మాటలతో బాగా మాయ చేసేసి వాళ్ళ ప్రాపర్ తిరుపతినా అమ్మ తిరుపతి మా మేడం మా సార్ వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్న పల్లె సార్ పొలంనేరు బంగారుపాలెం. అటు సైడ్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు 5 ఎకరాల మామిడి ఉంది. అన్నీ కూడా అంటే ఎప్పుడు సిచ్యువేషన్స్ ఆ సిచ్యువేషన్స్ అన్ని చూసి నా హాస్పిటల్ టీటీసీ చేసి జాబ్ చేసుకుని ఇప్పుడు ఇది కొంచెం రెండో ఎన్ని మా మేడం వినోదండి మేడం ఆయనకు అంతకుముందు ఎప్పుడు 18 నెలలకు ఓకే 99లో వచ్చింది. కానీ ఏమన్నా ఇక్కడ మాట్లాడాలి లేదంటే వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం అంతా సేవ్ చేస్తాడు, గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో ఆలోచిస్తాడు, కరెక్టా కాదా ప్రాఫిటబుల్గా కాదా అనేది క్యారీ చేస్తాడు. ఇంకోటి సర్కిల్ మెయింటైన్ చేస్తాడు. రియల్ ఎస్టేట్ ఎక్కడ తీసుకుంటే మనకి ఆ ల్యాండ్ ఎక్కడ మనం ఇల్లు కట్టుకుంటే మనం సేఫ్ ఉంటాము, ప్లస్ వాటర్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఆలోచించుకోండి. మా ఇప్పుడుండే మా ప్రొఫెసర్ ఇక్కడే ముందుకి ఆయన ఖచ్చితంగా ఇక్కడే రెడ్డి మళ్ళీ వాళ్ళ పిల్ల మాస్టర్ కలిసి వచ్చింది, మాట్లాడు మాట్లాడి కలిసింది కలపాలి మా మేడం మా సార్ వాళ్ళ వైఫ్ వాళ్ళకి ఆయనకు కూడా రికమెండ్ చేయాలి రెడ్డి సో ఆయన ఇక్కడ వాళ్ళ ఇల్లు అంత సింపుల్ ఉంది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏంటంటే వాళ్ళు ఈ మధ్యన పొడుస్తలేదు 2009లో రిక్రూట్ అయితే మొన్న 2022లో ప్రొఫెసర్ ఉన్నారు, అసోసియేట్ అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే అంతే వాళ్ళు 4 years ఎక్స్పీరియన్సే ప్రొఫెసర్ రిటైర్డ్ అంటే. కానీ ఈయన చూడు వీళ్ళిద్దరు జాబ్ ఉండటం వల్ల ఆయన బాగా ఆలోచించుకొని ఇక్కడ పరిస్థితి కూడా ఆయన తెలుసు, వాళ్ళ అమ్మగారు ఉంది కాబట్టి ఎస్వి నగర్లో మంచి వాస్తవానికి ఆయనకు ఇది ఎక్కడ మేడం మొత్తము స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ మొత్తం ఇక్కడే ఇక్కడే లోపలికి అన్ని కంపార్ట్మెంట్ అన్ని కంపార్ట్మెంట్ ఆయన కూడా అటు సరే ఆయిల్ ప్యాకెట్ వేస్తావా, సాంబార్ అప్పడాలు వేసుకొని తిందాం. అవును మీకు పిజ్జా వస్తుందా? మర్చిపోయినా. కానీ బాగా తెలియకూడదు కదా, ఏదైనా ఆలోచించే మళ్ళీ ఆ రంగంలో నాకు దాపో మీరు తింటే మేము తినొద్దా? అందులో మన కరెక్ట్గా అనిపిస్తుందా అటు సైడ్ ఏదో పట్టుకుని
చెత్త కొట్టేస్తుంది. అక్కడ యాక్చువల్గా అక్కడ స్కూల్ పనిచేస్తుంది. విన్ను ఇది అది ఎత్తి పెట్టుకున్నాను ఆడబెట్ట స్కూల్లో అటు సైడ్ సంథింగ్ ఆర్కాడ్ అని చెప్పేసి మార్కెట్ అటు సైడ్ కూడా కొనేస్తున్నారు. అంటే అప్పుడు ఒక 20-30 లక్షలు ఉన్నప్పుడు కొనేస్తున్నారు. దాని రేటు ఇప్పుడు బాగా ఉంటుంది. అప్పుడు ఇంకా హైవే బాగా కన్స్ట్రక్షన్ ఉంది. అదేదో అక్కడ కన్స్ట్రక్షన్ ఏరియా కూడా ఉంది. ఇప్పుడు ఆ సైడ్ ఇది బాగుంది. సేమ్ షాప్ వాళ్ళు కొనేది 1,50,50,50 సంథింగ్. 2 ఫ్లోర్ల బిల్డింగ్ని ప్లేస్ రిజిస్ట్రేషన్తో సహా కొనేసినారు. ఇప్పుడు దాన్ని సేలింగ్ వాల్యూ 2.5. నిజమా? ఆ ఏరియా అంత బాగా పాపులరు. అక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి పక్కన లక్కీగా పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉండే ఒక ప్రొఫెసర్ ఈసీగా రిటైర్డ్ అయింది. వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంది. అంటే మార్జిన్ కూడా ఎంత చేంజ్ అయింది. ఆలోచనలు కొంచెం కరెక్ట్ ప్లానింగ్లో సర్కిల్ అటు బిల్డ్ చేసుకుంటే అయిపోతుంది. దట్టు 2 ఎంప్లాయీస్, ఇద్దరు మొబైల్ ఇద్దరు మగపిల్లేనా? ఇద్దరు మొబైల్ చిన్న చదువుతున్నాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 2nd క్లాస్. అబ్బందా ఇప్పుడు ఆడుంటారు ఇష్టం అంటే ఎక్కడ అసలు అది ఈ ఏడాది కదా మనకి వెస్ట్ రైల్వేషన్ దాని బిడ్డ పడుతున్నాడు. మనం వెళ్ళాం కదా మనం ఇటు సైడ్ అపార్ట్మెంట్ ఎస్బీఐ బ్యాంకు ఆడుంది కదా. అక్కడ వెస్ట్ చర్చ్ ఉందా? వెస్ట్ చర్చ్ నుంచి వస్తే 3వ లైన్ నుండి లోపలికి పోతే రైట్ సైడ్ చికెన్ కొట్ట దాని ముందు లైన్. 6 రోడ్డు ఈ ఏరియా అనేది కొంచెం అదే ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకి వెస్ట్ చర్చ్కి ఆ జాయింట్ ఉంటాయి అన్నీ చూపించినట్టున్నా పోతే చూపించాను. మాట చెట్టు దాని పక్కన ఖాళీ ప్లేస్ ఉంది ఒకటి. అయితే ఇప్పుడు ఆయన ఇక్కడ చేస్తున్నాడు, మేడం ఇక్కడ చేస్తున్నాడు. ఫోన్ చేస్తాను. ఏమయ్యా నువ్వు రెడీగా పోయొద్దు. ఎంత ప్లానింగ్ ఎందుకు మళ్ళీ నీకు టైం ఉండదు. ఆయన ఉన్నాడు దానికి ఉంటుంది. ఆయన ఉండడం లేదు. అడివి ఆయిల్ అప్పడం తెప్పరా, అప్పడాలు తీసి దొంగన కొడుకులు పుట్టినారు నాకు. సేవంతా నాకు చేసుకొని మా డాడీ చాకరీ అంతా మేం చేయాలా? ఐ లవ్ మై డాడీ అని అమ్మాయిలు వచ్చి మిమ్మల్ని ఇటు పెట్టుకొని ఫోటోలు తీసి వాడిని గుర్తుంటుంది. నాకు ఎవరన్నా చూస్తుంటే ఎప్పుడు వచ్చింది అదే ఎక్కడ వచ్చింది. ల్యాబ్ చేసి చెప్తాను. అందుకే మనం ఏం చేస్తామంటే అది మనం చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్ మ్యాథ్స్ రిమూవ్ చేసేసి ఓన్లీ ఈ చాప్టర్ మాత్రమే మ్యాథ్స్ పెట్టాను. అంటే మన దానికి స్పెషల్ డిస్ట్రిబ్యూషన్ మ్యాథ్స్ పెట్టాను. ఆ స్పెషల్ డిస్ట్రిబ్యూషన్ మ్యాథ్స్ ఏం లేకుండా
ఇది ఎలాగో మనం స్పేషియల్ టెంపోరల్గా చూపిస్తున్నాం కాబట్టి దాంట్లో చేంజెస్ చూపిస్తున్నాం కాబట్టి మనకు ఒక్క ఎలిమెంట్కి సంబంధించి 3 మ్యాప్స్ కావాలి. అలా అయితే మనకి అబోవ్ 100 ఈజీ వస్తాయి. కాబట్టి అలా వద్దు అనుకుంటే మనం ఏదైనా పేపర్ పబ్లికేషన్ చేసుకునేటప్పుడు